హాయ్ గాయ్స్, ఇవాళ అయితే ఎంతో క్విక్గా అయిపోయే వన్ ఆఫ్ ద లంచ్ బాక్స్ రెసిపీ అన్నమాట. తవా పులావ్ అని చాలా అంటే చాలా బాగుంటుంది. పుల్ల పుల్లంగా కారం కారంగా ఇదైతే 5 మినిట్స్లో చేసుకోవచ్చు. లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేయొచ్చు. దానికోసం అయితే ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అయితే ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ దాకా అయితే బటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండిటి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర బటర్ లేనట్లయితే మొత్తం ఆయిల్తో కూడా అయితే చేసుకోవచ్చు. సో ఈ రెండు అయితే మెల్ట్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు మెల్ట్ అయిపోయిన తర్వాత అయితే ముందుగా సన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని అయితే తీసుకున్నాను. ఆనియన్స్ని కూడా తీసుకొని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడైతే బాగా కలుపుకోవాలన్నమాట. ఆనియన్స్ అనేవి బాగా మగ్గిపోవాలి. అప్పుడే ఈ పులావ్కి అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. ఆనియన్స్ మగ్గకపోతే పచ్చివాసన వస్తాయి. సో ఇప్పుడైతే ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడైతే మనం 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు అయితే కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు కనిపిస్తున్నట్లుగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అయితే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని, అలానే 1 టేబుల్ స్పూన్ దాకా కారం, దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత కూడా 1 టేబుల్ స్పూన్ దాకా వేయించినటువంటి జీలకర్ర పొడిని, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలానే ఒక పెద్ద సైజు టొమాటోని కూడా కట్ చేసి పెట్టుకున్నటువంటి దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఒక నిమిషమే కలుపుకున్న తర్వాత ఫ్రోజన్ బఠానీని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర పచ్చి బఠానీ ఉందంటే నైట్ అంతా నానబెట్టుకొని లేదంటే ఒక 4 అవర్స్ నానబెట్టేసిందైనా హాట్ వాటర్లో తీసుకొని బాగా కలుపుకొని అయితే ఇప్పుడు టమోటాలు బఠానీ అనేది సాఫ్ట్ అయ్యేదాకైతే మనం మగ్గించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. చూసారు కదా, బాగా టమోటాలు అనేవి సాఫ్ట్ అవ్వాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది, రైస్కి అంతా పడుతుంది ఈ ఫ్లేవర్ అనేది. బఠానీ కూడా బాగా ఉడికిపోవాలి, అప్పుడే రైస్ అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ చూస్తే ఉప్పు కారం అనేది ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. రైస్ వేసే ముందు నాకైతే ఉప్పు కారం అనేవన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. నేనైతే ఇంకా రైస్ యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను, నేను ముందుగా ఉడికించి పెట్టుకున్నాను. మీరు లెఫ్ట్ ఓవర్ రైస్నైనా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ దీని ప్లేస్లో. ఇక్కడ నేనైతే నార్మల్ రైస్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీరు బాస్మతి రైస్ ఉందంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే నార్మల్ రైస్ని యాడ్ చేసుకున్నాను, నా దగ్గర ఉన్నటువంటి దాన్ని. దీని ప్లేస్లో మీరు మిగిలిపోయిన అన్నం కూడా యాడ్ చేసుకున్నా పర్లేదు, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చూసారు కదా, బాగా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొరియాండర్ లీవ్స్ని యాడ్ చేసుకున్నాను. అదేనండి, కొత్తిమీర ఆకులను కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. తర్వాత అయితే ఒక 1/2 పీస్ లెమన్ కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ అనేది మరింత బాగుంటుంది. ఈ తవా పులావ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. పుల్ల పుల్లంగా కారం కారంగా తినడానికైతే నోటికైతే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇక ఫైనల్గా అయితే ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకొని అయితే ఇక మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అన్నమాట. చూసారు కదా ఎంత బాగా కుదిరిందో, టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇకైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.